శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 4వ రోజు కాత్యాయని దేవి. గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద అభయ హస్తాలతో, ఖడ్గం పద్మం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది. పూర్వం కాత్యాయనుడనే మహర్షి అమ్మవారు తన ఇంట జన్మించాలనే కోరికతో ఆమెను ఆరాధించాడట. అలా ఆయన ఇంట జన్మించిన తల్లే కాత్యాయని. అభయవర ముద్రలతో పాటుగా ఒక చేత ఖడ్గాన్ని, మరో చేత పద్మాన్ని ధరించి ఈ అమ్మవారు కనిపిస్తారు. ఖడ్గం ఆపదలను ఎదుర్కొనడానికి సూచన కాగా, పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయని. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతుంది. కాత్యాయని అంటే తేజస్వరూపిణి. మహాతేజో పుంజం అని అర్థం. తేజస్సు అంటే జ్ఞానం. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతాజలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపచేస్తుంది. ధర్మార్థ కామమోక్షాలకు అధికారిని ఈమె. మహిషాసుర సంహారంలో కాత్యాయని సింహవాహనం అధిష్ఠించి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాందపురాణం చెబుతోంది. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనిని ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెబుతారు. ఆజ్ఞాచక్రాన్ని జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మ. ఆ మూలపుటమ్మను ధ్యానిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. విద్యార్థులు ఆ తల్లిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. కన్యలు కాత్యాయనీ దేవిని కొలిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.